రేయ్ ఫోన్ చేస్తే నువ్వు తీవా? అక్క అన్ని విషయాలు నాకు చెప్పిందిలే. నా రూమ్లోనే ఉంది కానీ రా. వద్దురా మామ, నేను నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టి తలుచుకోలేదు. ఇప్పుడు ఈ మాట అంటావు? సాయంత్రం దాకా ఊరంతా తిరిగి రాత్రికి ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టి అప్పుడు నన్ను ఇబ్బంది పెడతావు. నీ గురించి నాకు తెలీదా? పిలిచినప్పుడే గౌరవంగా రావో రా. మామా, ఇవాళ 2 వీలర్లో పవిత్రతో ఒక అతన్ని చూసాను. అతనే తను చెప్పిన గౌతమ్ అనుకుంటా. అమాంతం వాడిని కిడ్నాప్ చేసి తాటొలు చేయడమే. అదే వద్దు మామా. కానీ ఒకవేళ అతనే అయితే తన లైఫ్ లో రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్టే. అదేమిటి? ఆ రోజు రెస్టారెంట్ లో గొడవ జరిగిందని చెప్పాను, గుర్తుందా? అవును. అక్కడ లోపల ఏం జరిగిందో తెలుసా? రే, నా ఐడియా వర్కౌట్ అవుతుంది. తను మాత్రమే కాదు, అమ్మాయిలందరూ అల్లరి కాని అవకాశం కోసమే చూస్తారు. మన తప్పు బయటపడదని కాన్ఫిడెంట్ గా నమ్మేరే అనుకో, పక్కన కూర్చోడానికే కాదు కోడానికి రెడీయే. ఆయన కొంచెం మెల్లగా మాట్లాడమని చెప్పండి. ఏంటండి, నలుగురు వచ్చే చోట అందరికీ వినపడేలా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే ఎవరూ చెప్పరా? ఏంటి మావా? రే, ఏంట్రా వాగుతున్నావు? తిని నోరు మోసుకుని పో. సార్ ఆవేశపడకండి సార్. సభ్యత అసభ్యత అంటూ అడ్వైస్ చేస్తున్నావా? ఆ రోజు వాడు ఎవరి గురించో అన్నాడు అనుకున్నాను మావా. ఇవాళ వాళ్ళిద్దరిని క్లోజ్ గా చూశాక వాడే వీడని గుర్తుకొచ్చింది. సరే, ఇప్పుడు వాడిని ఏం చేద్దామంటావు? పవిత్రతో డైరెక్ట్ గా మాట్లాడాలరా. ఎందుకురా నీకు అనవసరమైన పనులు? తను నిన్ను ప్రేమించట్లేదందిగా. నా ప్రేమ నిజమే కదరా. నీకు ప్రేమ అంటే ఏంటో చెప్పనా? మనం ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని ఇష్టపడకపోయినా వాళ్ళ సుఖాన్నే కోరుకోవాలి. అదేరా ప్రేమ అంటే. మంచి సలహా ఇవ్వడం తప్పు కాదుగా. సిగ్గుతో తల వంచుకొనిస్తోంది. ఇక్కడికి మీరు ఏం పని మీద వచ్చారు? పవిత్ర లోపల ఎస్టిమేషన్ వేస్తోంది. ఏమండి, ఒక ముఖ్యమైన విషయం తనతో మాట్లాడాలి నేను. సరే, మీరొక్కరే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్ అండి. మరి మనిద్దరం బయటికి వెళ్దామా? ఏందా? మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళొచ్చు. అబ్బో రోషనారి. సారీ పవిత్ర, వచ్చి నీ పని డిస్టర్బ్ చేశానా? చచి, అదేం లేదు. చెప్పండి సీను. ఏంలా, నిన్న గాంధీనగర్లో ఒక అతనితో బైక్ లో మాట్లాడుతూ వెళ్ళావే, అతనే గౌతమ్మా? ఏ? అదే, నీకో విషయం చెప్పాలి, అందుకు అడిగాను. ఫస్ట్ మీరు చెప్పండి, తను గౌతమో కాదో నేను చెప్తాను. ఓకే, అది నీ ఇష్టం. బట్ అతనే గౌతమ్ అయి ఉంటే నువ్వు రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్టే. మీరెలా చెప్తున్నారు? నేను నీతో మాట్లాడిన అతను ఓ రోజు రెస్టారెంట్లో తన ఫ్రెండ్తో మాట్లాడడం విన్నాను. అమ్మాయిలందరూ చెడ్డవాళ్లే అన్నట్టు, అవకాశం వస్తే వాలిపోవడానికి ఎదురు చూస్తుంటారన్నట్టు మాట్లాడాడు. తప్పని అడ్డుకున్నందుకు నాకు అతనికి పెద్ద గొడవ జరిగింది. నువ్వు చెప్పింది, అతను మాట్లాడిన దాన్ని బట్టి అతను నిన్ను మనసులో పెట్టుకుని మాట్లాడాడనిపించింది. బావుంది. ఇదే మీ బెజవాడ స్టైలా? మీరు ప్రేమించినమ్మా ఇంకొకరిని ప్రేమించానని చెప్తే వాడు చెడ్డవాడిని కదలలేస్తారా? మనం ఊహించిన విధంగా అందరూ ఉండరు పవిత్ర. నా గురించి నువ్వేమైనా అనుకో, అందుకు నాకు బాధ లేదు. నువ్వెవరిని నమ్మి మోసపోకూడదనే చెప్తున్నాను. ఇది నీ లైఫ్, నువ్వే ఆలోచించుకోవాలి. శ్రీనివాస్, ఒక్క నిమిషం ప్లీజ్. ఇంకోసారి నాకు మంచి చేయాలన్న నెపంతో మళ్ళీ ఇక్కడికి రాకండి. ఆహా, మీ మీద ఎంతో గౌరవాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. ఒక్క నిమిషంలో ముక్కలు చేశారు. హఠాత్తుగా వస్తానన్నావుగా, నేనే సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్ యూ. ఎత్తు నుంచి దూరం నుంచి చూస్తుంటే అన్నీ అందంగా ఉంటాయి కదా గౌతమ్? నేను నిన్ను ఎన్నోసార్లు రూఫ్ టాప్కి రమ్మన్నాను, నువ్వేమో రావు.
ఆండ్రూ మ్యారేజ్కి ఊటీ వస్తున్నావా పవిత్ర? ఇంకా నిర్ణయించుకోలేదు, రేపు చెప్తాను. మావా, హ్మ్? నీ లవ్స్ మెసేజ్ తనంతట తనే పంపిందంటే ఖచ్చితంగా లింక్ అవుద్ది, చూసుకో. అమ్మాయిలు చీర మార్చడం లేట్ అవుద్ది కానీ అబ్బాయిల్ని టక్ టక్కని మారుస్తారు కదరా. ఆ? అదే ఇప్పటి పరిస్థితిని బట్టి నీ జెండా ఎగిరేలా ఉందే. రండి సీను. ఏమైంది పవిత్ర? ఏం లేదు. సారీ సీను, ఆ రోజు మీరు చెప్పింది నిజమో కాదో తెలుసుకోకుండా నేను అపార్థం చేసుకున్నాను. నేను చెప్పింది నిజమే అని అర్థమైందా? ఎక్కడున్నావురా? మీ ఇంటికి వచ్చాను. సారీరా, ఇంట్లో ఎవరు లేరు, కాసేపు వెయిట్ చేయి, వచ్చేస్తాను. రేయ్, నేను నా ఫ్రెండ్తో వచ్చాను రా. నేను బయలుదేరుతాను, ఇంకోసారి వస్తానులే. కాసేపు వెయిట్ చేయరా, బయలుదేరి వస్తున్నాను. ఏంటి గౌతమ్? నా క్లోజ్ ఫ్రెండ్, ఇది వాడిలే. ఇక్కడ దాకా వచ్చి కలవకుండా వెళ్తే గొడవ చేస్తాడు. నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. Forever could never be long enough for me. Feel like I've had long enough with you. Forget the world. ముట్టుకుంటే కోపడుతుందా? ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. ఒకటి అడ్జస్ట్ అవుతుంది, లేదా కొడుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటేగా చేస్తుంది. ఒకవేళ చీకొడితే ఇక జన్మలో ఈ కోరిక నెరవేరదు. ఎందుకా నేను ఇంత కష్టపడింది? తప్పో రైటో ముట్టుకుందాం. ఏ గేమ్ ఆడుతున్నావు పవిత్ర? గౌతమ్, ఏడోకు పవిత్ర, నేనెలా ఓదార్చాలో నాకు తెలియట్లేదు. అందరూ మనల్నే చూస్తున్నారు. ఏడోకు. కష్టాల్ని తట్టుకోవాలి, కన్నీళ్ళని దిగమింగాలి, నవ్వుతూ ఆనందంగా జీవించాలి. అక్కడ అమ్మాయి ఏడుస్తోందిరా. లవ్ ప్రాబ్లం అనుకుంటాను. కరెక్ట్ అయి ఉండొచ్చు. పవిత్ర, ఏడవద్దు. అందరూ నేను నిన్ను మోసం చేశానని తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ అర్థం చేసుకో. నేను ఈ తన్నులు గిన్నెలు భరించలేను. ఈ రెండు కలిపి ఎంత? 350 సార్. ఇదిగోండి సార్. 150. వేరే కంపెనీ ఏదైనా సార్ మీకేం కావాలి సార్? 2 GB మెమరీ కార్డు ఉందా? ఇవ్వు సార్. వెళ్ళి తీసుకురండి. అలాగే మోహన్, ఎలా ఆ, ఉన్నావు? బావాస్. ఎంత జీబీ? అలాగే ఉన్నాను. నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? వాడు అలాగే ఉన్నాడు బావాస్. తను ఇక్కడికి మమ్మల్ని కలపడానికి వచ్చాడని తెలిసి వాళ్ళ నాన్న తన ఇంటికి రాకూడదని చెప్పారట. అది తెలియక కోపంలో నేను తన ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఎదురంటే అమ్మాయి వెనకే తిరుగుతున్నాడా? అయ్యో అంకుల్, మీకు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు లడాయని తెలిసిందో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి సైడ్ వాడి కన్ను కూడా పడలేదు. నువ్వు చెప్పేది నిజమా? 2 రోజుల ముందు బస్సులో వెళ్తున్నట్టు అంకుల్, ఆ అమ్మాయి ఆ బస్సులోనే ఉందట. మనవాడు చూసి రన్నింగ్ లోనే దిగేశాట. కరెక్ట్ గా ఆ టైంలోనే వెనక లారీ రావాలా? అయ్యో, తర్వాత ఏమైంది? ఆ లారీ మన ఏరియాకి వచ్చే లారీనే, అందులో లిఫ్ట్ అడిగి వచ్చేసాట. లేదంకుల్, అంత దారుణమైన మంచివాడు అంటున్నా. కానీ మంచివాడిని ఈ రోజుల్లో పనికిరాని వాడిగా చూస్తున్నారు.